ఇంకొక లీల కూడా స్వామి సమర్థ చూపించడం జరిగింది. అది ఎక్కడ అంటే స్వామి సమర్థ హనుమాన్ దారి తీర్థంకి వెళ్ళారటండి. ఒక తీర్థం ఉంది, ఆ హనుమాన్ దారి తీర్థంలో అక్కడ ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. ఆయన అక్కడ ఉన్నటువంటి సాధువులలో ఒక అతనికి 2 కాళ్ళు కూడా పుట్టినప్పటి నుంచి కూడా పనిచేయడం లేదట. అక్కడ అనేక మంది సాధువులు ఉన్నారు మరి ఆ తీర్థ ప్రాంతంలో. అక్కడ ఒక సాధువుకి పాపం ఆయనకి పుట్టినప్పటి నుంచి కూడా మరి అతనికి 2 కాళ్ళు కూడా పని చేయకుండా ఉందిట. పాపం అలాంటి పరిస్థితిలో ఉన్నాడు ఆ సాధువు. అలాంటి పరిస్థితిలో స్వామి సమర్థ అక్కడ వెళ్ళటం జరిగింది. ఆ సాధువు అతని సాధన బలము చేత అక్కడ వచ్చినటువంటి స్వామి సమర్థని చూడంగానే వచ్చినటువంటి వారు సామాన్యమైనటువంటి మానవులు కాదు, మహనీయులు, ఒక గొప్ప మహాపురుషులు వచ్చారనే విషయం గ్రహించాట ఆ సాధువు. గ్రహించి పాపం ముందుకు వెళ్ళి స్వామివారి యొక్క పాదాలను నమస్కరించాలని ఒక ఉద్దేశం ఉన్నప్పటికీ అతనికి కాళ్ళు లేకపోవుట చేత ముందు అడుగు వేయలేకపోయాడు. పాపం ఆ సాధువు చాలా బాధపడ్డట. తన ఉద్దేశం వెళ్ళి స్వామివారి యొక్క చరణాలని వంగి నమస్కరించుకోవాలనుకున్నాడు. కానీ అతని ఉన్నటువంటి పరిస్థితి వలన సహకరించకపోవుట చేత, అతనికి కాళ్ళు లేకపోవుట చేత ముందుకు వెళ్ళలేకపోయాడు ఆ సాధువు. అలాంటి పరిస్థితిలో అప్పుడు స్వామి సమర్థ ఆ భక్తుని యొక్క దీనస్థితిని చూసి ఒక మాట అన్నట్ట. నమ్మకముతో నీ కనులను మూసుకొని నీ తలను ఎటు ప్రక్కకు తిప్పకుండా లేచి నిలబడు, ప్రయత్నించు అని స్వామి చెప్పడం జరిగింది ఆ భక్తుడికి. అంటే పూర్తి విశ్వాసముతో నువ్వు నమ్మకముతో నీ కన్నులు మూసుకొని నీ తలను అటు ఇటు తిప్పకుండా పూర్తి విశ్వాసముతో, దృఢ విశ్వాసముతో, నమ్మకముతో నీ కళ్ళను అటు ఇటు తిప్పకుండా లేచి నిలబడి ప్రయత్నించు అని స్వామి చెప్పడం జరిగింది, ఆజ్ఞ ఇవ్వటం జరిగింది ఆ భక్తుడికి. ఎప్పుడైతే స్వామి ఆ విధంగా చెప్పాడో ఆ భక్తుడు స్వామి ఆజ్ఞని శిరసావహించి అలాగే చేశాడు. లేస్తే అద్భుతం జరిగిందండి. అతను పుట్టినప్పటి నుంచి అతనికి కాళ్ళు లేక నడవలేనటువంటి ఆ భక్తుడికి ఎప్పుడైతే స్వామివారి విధంగా చెప్పారో లేచి నిలబడటమే కాకుండా స్వామి వద్దకు వెళ్ళి స్వామివారి యొక్క చరణాల మీద సాష్టాంగ నమస్కారం చేసుకొని ఆ దత్తాత్రేయుల స్వామి వారికి నమస్కరించుకున్నట్ట ఆ భక్తుడు. ఎంత అద్భుతమైనటువంటి విషయమో చూడండి. పుట్టుకతోనే మరి కాళ్ళు లేనటువంటి ఆ సద్గురువు మరి ఎలా దయ చూపించాడు, కరుణ చూపించాడు అనేటువంటి, అంటే ఆ పరమాత్మ యొక్క వాక్కు యొక్క శక్తి ఎంతగా ఉంటుంది అనేటువంటి విషయము మనం గ్రహించాలి. పరమాత్ముడు యొక్క వాక్యే ఔషధము. ఎవరికైనా, ఏ వ్యాధికైనా, ఏ రోగానికైనా, ఎటువంటి సమస్యకైనా ఆ పరమాత్ముడు యొక్క వాక్యే అన్ని విధాలుగా పనిచేసి వారి యొక్క కష్టాల నుండి బయటపడేస్తుంది అనే విషయము మనము గ్రహించాలి ఈ లీల ద్వారా. ఇది అద్భుతమైనటువంటి మరొక స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు చూపించినటువంటి మరొక అద్భుతమైనటువంటి లీల. ఈ విధంగా స్వామి సమర్థ అక్కలకోటకు రాక మునుపు అనేక ప్రదేశాల్లో ఈ విధంగా అనేక లీలలని చూపించారు. ఇలా చూపించి తర్వాత వారు మంగళవేడకి చివరికి వచ్చారు. మంగళవేడ అనే ప్రాంతానికి స్వామి సమర్థ రావటం జరిగింది. ఈ మంగళవేడ ఎక్కడ ఉంది అని అంటే పండరీపురం దగ్గర సమీపంలో ఉన్నటువంటిది ఈ ప్రదేశం మంగళవేడ అనేది. అక్కడికి స్వామి సమర్థ రావటం జరిగింది. ఎప్పుడు అంటే 1838వ సంవత్సరంలో స్వామి సమర్థ మంగళవేడ పండరీపురం సమీపంలో ఉన్నటువంటి మంగళవేడ ప్రాంతానికి రావడం జరిగింది. అక్కడ స్వామి సుమారు, అది షోలాపూర్ జిల్లాలో ఉందండి. అది కూడా స్వామివారు అక్కడ సుమారు 12 సంవత్సరాలు ఉన్నట్టండి. అక్కలకోటకు రాక మునుపు ఆ మంగళవేడలో ఉన్నారనే విషయం మనం గ్రహించాలి. అక్కడ మంగళవేడలో అనేకమైనటువంటి చమత్కారాలు కూడా స్వామి సమర్థ చూపించారనే విషయం మనం గ్రహించాలి. స్వామి సమర్థ మంగళవేడకు వచ్చినప్పుడు మరి అది కొత్త ప్రదేశం కదా, మరి అక్కడ ఉన్నటువంటి జనులు
ఆ వచ్చినది సాక్షాత్తు పరమాత్మ దత్తాత్రేయుల స్వామివారు అనే ఎరుక లేదు వారికి. ఎవరో ఒక మతి లేనివాడు, ఒక పిచ్చివాడు వచ్చారు అనుకున్నారటండి. ఎందుకంటే స్వామి సమర్థ అలా కనబడ్డారు వాళ్ళకి. మరి అవధూతలు ఎలా ఉంటారు? వాళ్ళని మనం పట్టుకోలేని వాళ్ళనే కదా మన వారు, అటువంటి వారినే కదన్నా మన అవధూతలని అంటాం. మరి అలాంటి అవధూతని పట్టుకోవడం అనేది ఎవరి తరము కాదు. మరి చూసిన వాళ్ళు ఒక పిచ్చివాడి కింద భావించారట స్వామి సమర్థన మంగళవేళలో. అక్కడ ఉన్నటువంటి జనులు చూసి పైపెచ్చు స్వామివారు దిగంబరగా తిరుగుతూ ఉన్నారట వీధుల్లో. మరి అవధూతలు అలా దత్తాత్రేయుల యొక్క అవతారం అలాగే ఉంటుంది కదా, దిగంబరులై తిరుగుతూ ఉంటారు వాళ్ళు. మరి ఆ విధంగా దిగంబరులుగా తిరుగుతూ కనిపించారట స్వామి సమర్థ. అక్కడ ఒక పిచ్చివాళ్ళలాగా తిరుగుతూ కనబడ్డట. ఆహారము అవి కూడా ఎవరిని అడగలేదు ఆయన. మామూలుగా తిరుగుతూ ఆ మట్టిలో కూర్చునేవాట. అక్కడ కనబడిన మట్టిలో మట్టిలో కూర్చునేవారు, అక్కడే ఆ మట్టిలోనే పడుకునేవారట ఆ స్వామి సమర్థ. చిత్రం చూడండి. అవధూతలు అలాగే ఉంటారు. ఆహారం కోసం ప్రాకులాడలేదు. అక్కడ తిరుగుతూ ఉన్నాడు. పిచ్చివాళ్ళకి కనిపించాడు, మతి లేని వాళ్ళకి కనిపించాడు, దిగంబరుడిగా కనిపించాడు. దిగంబరగా శ్రీపాద వల్లభ దిగంబర శ్రీ అవధూత చింతల దిగంబర అని మనం ఒక అద్భుతమైనటువంటి మనం ఎప్పుడు కూడా స్మరణ చేస్తుంటే ఆ ఆనందమే వేరు. దత్తాత్రేయుల యొక్క మనం ఎప్పుడు కూడా దత్తుడు మన దగ్గరే మనలోనే ఉన్నాడనే విషయం మనం గ్రహిస్తాం. అలాంటి స్వామి సమర్థ అక్కడ మట్టిలో కనిపించారు. మట్టిలోనే పడుకునేవారు, మట్టిలోనే కూర్చుని ఆడుకుంటూ కనబడటం జరిగింది ఆ మంగళవేళలో. అక్కడ ఉన్నటువంటి జనులు చూసి ఎవడో ఒక పిచ్చివాడు వచ్చాడులే కొత్తగా అని ఎవరి దోన వాళ్ళు పని చేసుకుంటున్నారే తప్ప వచ్చింది అవధూత దత్తాత్రేయుల స్వామివారు అనే విషయం ఎవరు కూడా గమనించలేకపోయారు. మరి ఇలాంటి లక్షణాలు ఎవరికి ఉంటాయంటే సామాన్యులకు ఉండవు, అవధూతలకే ఉంటాయనే విషయం మనం గ్రహించాలి. ఇదొక ముఖ్య విషయము. అవధూతలకే ఇలాంటి లక్షణాలు ఉంటాయే తప్ప ఒక సామాన్య మానవుడికి ఉండవు అనే విషయం మనం గ్రహించాలి. వారి చేష్టలను మనం కనిపెట్టడం అనేది బహు కష్టమైనటువంటి విషయము. అవధూతల యొక్క చేష్టలు మనము పట్టుకోలేము, గమనించలేము అనే విషయం కూడా మనము గ్రహించాలి. మరి మంగళవేళలో ఈ విధంగా కొన్ని రోజులు స్వామివారు ఉన్నప్పుడు మొట్టమొదటిగా స్వామివారిని దర్శించుకొని పట్టుకున్నది ఎవరు అంటే అక్కడ బాలకృష్ణ బువ్వ అనే ఒక అతను. ఈ బాలకృష్ణ బువ్వ అనేతనే ఉత్తరోత్తర స్వామివారికి ముఖ్య భక్తుడు అయ్యాడు. ఇందాక ఎలాగైతే చోళప్ప స్వామివారికి ముఖ్య భక్తుడు, ముందు మనం చరిత్రను చూస్తున్న కొద్దీ మనకు తెలుస్తుందనే విషయం చెప్పినట్టుగా ఇక్కడ కూడా ఈ బాలకృష్ణ బువ్వ అనేతను కూడా ముందు మన చరిత్రలోకి వెళ్తే ఇతను కూడా చాలా ముఖ్య భక్తుడు అయ్యాడు స్వామివారికి. కానీ ఇక్కడ ఈ మంగళవేళలో మొట్టమొదట ఆ జనులు ఒక పిచ్చివాడనే తలిచారు. కానీ ఈ బాలకృష్ణ బువ్వ అనే అతను మటుకు స్వామివారిని దర్శించారటండి. మొదటిసారి దర్శించినప్పుడు ఆయన స్వామివారిని చూసి అనుకున్నారట ఆయన చాలా సామాన్యమైనటువంటి మానవుడు కాదు అని సేవిస్తూ వచ్చాడు ఆ బాలకృష్ణ బువ్వ స్వామి సమర్థని. అక్కడ మంగళవేళలో అనేటి మొట్టమొదట బాలకృష్ణ బువ్వ అనేతనే పూజిస్తూ వచ్చాడు. మరి స్వామి సమర్థ చాలా ఆజానుబాహుడండి, చాలా పొడుగ్గా ఉండేవారు. పైపచ్చు విఠలులాగా స్వామి సమర్థ ఏం చేసేవాట ఈ బువ్వకి ఆయన ముందు విఠలులాగా రెండు చేతులు వారి యొక్క రెండు వైపులా నడుము మీద పెట్టుకుని విఠలుడు ఏ విధంగా నిలబడి ఉన్నాడో ఆ విధంగా దర్శనాన్ని కలిగించారట స్వామి సమర్థ బాలబువ్వకి. సాక్షాత్తు పాండురంగుడే కనిపించినట్లుగా ఆ స్వామివారు దర్శనం కలిగించారు ఆ బాలకృష్ణ బువ్వ అనే అతనికి. అతను ఆ దర్శనం పొందాడు బాలకృష్ణ బువ్వ అనే విషయం మనము గ్రహించాలి. తర్వాత ఈ బాలకృష్ణ బువ్వ తర్వాత మరొక అతను ఆ మంగళవేళలో స్వామి సమర్థని గమనించడం జరిగింది. అతని పేరే కృష్ణాజీ పంత్. కృష్ణాజీ పంత్ అనే మరొక అతను స్వామి సమర్థను చూసి ఇక్కడ మంగళవేళలో వచ్చినటువంటి వారు సామాన్యమైనటువంటి మానవుడు కాదు, ఒక అవధూత, ఒక గొప్ప ఒక సత్పురుషులు వచ్చారనే విషయము అతను కూడా గ్రహించాడు. ఈ కృష్ణాజీ పంత్ అనే అతను కూడా గ్రహించడం జరిగింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ కృష్ణాజీ పంత్ అనే అతను చాలా కటిక దరిద్రంతో అనుభవిస్తున్నాడు తన జీవితానికి. తనకి ఏ ఆధారము లేదు, ధనము లేదు, చాలా బాధలతో ఉన్నాడు, పాపం సంసారంతో ఉన్నాడు అతను. అలాంటి సమయంలో స్వామి సమర్థ దర్శనం కలిగింది. మరి ఈ కృష్ణాజీ పంత్ ఏం చేశాడంటే స్వామివారిని తన ఇంటికి ఆతిథ్యానికి తీసుకెళ్ళాడు.
ఒక పక్క అతని కటిక దరిద్రం ఉన్నప్పటికీ కూడా స్వామి యొక్క రూపుని చూసి ఆయనని ఆహ్వానించాడు. అది గొప్ప విషయము. అదే గొప్ప విషయం. తన దగ్గర ఉందా లేదా అనేది ఆలోచించకుండా స్వామిని సేవ చేసుకోవాలి, స్వామికి ఆతిథ్యం ఇవ్వాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పము, విశ్వాసము కలిగి ఆ భక్తుడు స్వామివారిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. కృష్ణాజీ పంత్ ఆతిథ్యం ఇవ్వాలని. మరి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత స్వామివారిని కూర్చోపెట్టి పాద పూజ చేసి ఆరాధించి సేవించి అన్ని చక్కగా స్వామివారికి పూజ చేసుకుని కూర్చున్నాడు. మరి అలాంటి సమయంలో స్వామి సమర్థ కృష్ణాజీ పంతుని ఏమడిగాట? ఒక గ్లాస్ పాలు కావాలని అడిగాటండి. నాకు పాలు తాగాలని ఉంది, పాలు కావాలని అడిగాట. మరి తమాషా ఏంటంటే వారింట్లో ఒక ఆవు ఉంది. ఆ ఆవు పేరుకు ఉందే తప్ప ఆ ఆవు పాలు ఇచ్చే ఆవు కాదు. అది చిత్రమైంది. పాపం అదే కనుక పాలు ఇస్తే వీళ్ళకి జీవనోపాధం చక్కగా జరిగేది ఈ కృష్ణాజీ పంత్ కుటుంబానికి, అతనికి కానీ అతని భార్యకు కానీ. మరి పాలు ఇవ్వని ఆవు వాళ్ళ ఇంట్లో ఉంది పాపం. మరి పాలు ఇవ్వకపోక దాని పోషణ కూడా పాపం ఇతని కటక దరిద్రంలో ఉన్నటువంటి కృష్ణాజీ పంత్ దాన్ని కూడా చూసుకుంటూ ఉన్నాడు పాపం. అలాంటి సమయంలో స్వామి సమర్థ మరి వారింట్లో ఆతిథ్యానికి వచ్చి ఆవును చూసి ఈయన పూజ అంతా అయిన తర్వాత నాకు ఒక గిన్నెడు పాలు కావాలని అడిగాట. తాగుతానన్నట్ట స్వామి సమర్థ. మరి అతను ఆశ్చర్యపోయి మరి ఏ విధంగా పాలు తెచ్చిపెట్టాలి స్వామికి? ఒక పక్క ఆవు ఏమో పాలు ఇవ్వదు అని ఆ దంపతులు ఇద్దరికీ సందేహం కలిగింది. అలాంటి సమయంలో వాళ్ళిద్దరూ సత్యాన్ని చెప్తారు స్వామికి. మరి ఈ ఆవు పేరుకుంది స్వామి తప్ప మరి ఇది ఆ పాలు ఇవ్వదు ఈ ఆవు అని చెప్పడం జరుగుతుంది. ఆ దంపతులు ఇద్దరు స్వామి సమర్థకి చెప్పడం జరుగుతుంది. అప్పుడు స్వామివారు కూర్చున్న స్థలం నుంచి లేచి ఆ ఆవు దగ్గరికి వెళ్ళి ఆ ఆవును చూస్తూ ఆ ఇంటి బ్రాహ్మణ్ణి చూపిస్తూ ఇలా అంటాట స్వామివారు, తల్లి గోమాతను అంటాడు, తల్లి ఈ బ్రాహ్మణుడు నిన్ను పూజించువాడు, ఈ బ్రాహ్మణుడు నిన్ను పూజించువాడు కాబట్టి నీవు దయచూపి ఈ దంపతులని కరుణించు అని స్వామి సమర్థ అనడం జరిగింది. ఆవుతో మాట్లాడటం జరిగింది. చూడండి, పాముతో మాట్లాడారు, పెద్ద పులులతో మాట్లాడారు, ఇక్కడ ఆవులతో మాట్లాడారు స్వామివారు. సకల జీవులను సృష్టించినది ఆ పరమాత్ముడే. సకల జీవులకు ఆ పరమాత్ముడికి మాట్లాడుకునే శక్తి ఆ పరమాత్ముడి తప్ప మరి ఎవరికి వల్ల కాదు అనే విషయం కూడా మనం గ్రహించాలి. ఎప్పుడైతే స్వామివారు ఆ మాట అన్న తర్వాత మరి స్వామి సమర్థ ఆ ఇంటి ఇల్లాల్ని పిలిచి, అమ్మా ఆ ఆవు పాలును పితుకమ్మా, ఆ పాలు నాకు ఇవ్వని చెప్పడం జరిగింది. వెంటనే ఆ తల్లి స్వామి ఆజ్ఞను పాటించి గిన్నె తీసుకువెళ్ళి ఆవు పాలును పితుకుతే ఆ గిన్నెడు పాలు ఇచ్చింది తండ్రి ఆవు. ఎప్పుడు ఆ పాలు ఇవ్వని ఆ గోమాత మరి ఆ ఇంట్లో ఏనాడు కూడా ఆ పేరుకి ఆవు ఉన్నదని పేరు తప్ప పాలు ఇవ్వని ఆ గోమాత మరి గిన్నెడు పాలు ఇచ్చింది. ఆ దంపతులిద్దరు కూడా ఆశ్చర్యపోయారు. స్వామివారు చూపించినటువంటి ఈ లీలను చూసి ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి ఆ క్షణము నుంచి ఆ పాలు ఎప్పుడైతే పితికి స్వామివారికి ఇచ్చారో స్వామివారు స్వీకరించిన తర్వాత ఆ క్షణము నుంచి వారి ఇంట ఉన్న ఆవు నిత్యం పాలు ఇస్తూ పుష్కలంగా పాలు ఇస్తూ వచ్చిందండి. ఆ దంపతులకి జీవనోపాధిగా అయింది ఆ గోమాత. ఆవు చక్కగా గిన్నెడు పాలు ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఆ పాలు వాళ్ళు స్వీకరిస్తూ వాళ్ళు చక్కగా ఇదివరకు ఉన్నటువంటి ఆ దారిద్ర్యం అంతా కూడా పోయింది. ఆ స్వామి సమర్థ యొక్క కరుణ కటాక్షము చేత వాళ్ళు చక్కగా ఆనందంగా ఉన్నట్ట. ఈ లీల ఆ మంగళవేళ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలంతా కూడా వ్యాపించిపోయింది. చమత్కారం ఇచ్చారు కదా. మరి ఎప్పుడు పాలు ఇవ్వని ఆ గోమాత చేత గిన్నెడు పాలు ఇప్పించారు స్వామివారు అనే విషయం ఊరంతా కూడా వ్యాపించిపోయింది. అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఆ లీల విని. ఇక్కడ ఇంకో అద్భుతం విషయం ఏమిటంటే దత్తాత్రేయుల స్వామివారి రెండవ అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వామివారి చరితములో కూడా ఇదే లీల కనబడుతుంది. స్వామి సమర్థ ఏ విధంగా ఆవు ఎప్పుడూ పాలివ్వని ఆవు చేత గిన్నెడు పాలు ఇప్పించి ఆ కుటుంబీకులకి ఏ విధంగా వారు సహాయపడి వారికి జీవనోపాధం కలిగించారో ఇదే లీల శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి చరిత్రలో కూడా ఒక అద్భుతమైన
దృశ్యం కనబడుతుంది అన్నమాట. అది ఎలా అంటే శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు కూడా ఒకసారి భిక్షకని ఒక కుటుంబానికి వెళ్తాడు. ఒక కటిక దరిద్రంతో ఉన్నటువంటి కుటుంబానికి వెళ్ళి భిక్ష అడుగుతారట స్వామివారు. ఆ సమయంలో ఆ యజమాని ఇంట ఉండడు, భిక్షకై బయటకు వెళ్తాడు. అతను భిక్షకు వెళ్ళి ఎక్కడైనా భిక్ష తెచ్చుకుంటే తన భార్యకి ఇచ్చి తాను తిండి ఆ సంసారం అలా జరుగుతూ ఉంటుంది పాపం. ఎప్పుడు భిక్ష దొరికితే వాళ్ళకి ఆ కడుపు నిండుతుంది వాళ్ళకి. ఆ భిక్ష తెచ్చి ఇద్దరు దంపతులు తినేవారు. అందుకని ఆ సమయంలో ఆ యజమాని లేడు, భిక్షకు వెళ్ళాడు. కేవలం యజమానురాలు మాత్రమే ఆ ఇంట్లో ఉంది. మరి నృసింహ సరస్వతి ఆ ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాం దేవి అని ఎప్పుడైతే అన్నారో ఆ తల్లి ఆ స్వామివారిని లోపల ఆహ్వానించి చక్కగా కూర్చోబెట్టి మరి వేచి ఉండండి స్వామి, మా ఆయన మరి భిక్షకు వెళ్ళాడు, గ్రామంలో భిక్షకు వెళ్ళాడు, భిక్ష దొరకగానే వచ్చిన తర్వాత మీకు తప్పకుండా మీకు ఆహారాన్ని పెడతానని చెప్పినప్పుడు స్వామివారు ఏమంటారట, నృసింహ సరస్వతి స్వామివారు వారి ఇంట్లో ఒక గొడ్డు గేదె ఉంటుంది, అది కూడా పాలివ్వదు. ఎట్లా అయితే స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి చరిత్రలో మనము ఆవు పాలివ్వని ఆవు ఏ విధంగా మా కుటుంబీకులకు చూశారో ఇక్కడ నృసింహ సరస్వతి స్వామి వారి చరిత్రలో కూడా ఏ ఇంటికైతే వెళ్ళారో అక్కడ గొడ్డు గేదె ఉంది, అక్కడ ఆవు ఇక్కడ గేదె, అంతే తేడా. అది పాలివ్వదు, ఇది పాలివ్వదు. మరి అక్కడ వచ్చింది స్వామి సమర్థ, ఇక్కడ వచ్చింది నృసింహ సరస్వతి. ఆయన దత్తాత్రేయులే, ఈయన దత్తాత్రేయులే. ఇది మనం గమనించవలసిన విషయమే. దత్తాత్రేయుని అవతారమే రెండు రూపాలుగా కనబడుతున్నాయి, రెండు నామాలుగా కనబడుతున్నాయి అనే విషయం మనం గ్రహించాలి. మరి అలాంటి సమయంలో ఎప్పుడైతే ఆ తల్లి మా ఆయన వస్తాడు, భిక్ష తెచ్చిస్తాడు స్వామి, అంతవరకు మీరు వేచి ఉండండి అని చెప్పినప్పుడు మరి మరి నృసింహ సరస్వతి ఏమంటారట, అమ్మా ఆ గేదె ఉంది కదా, నాకు పాలు కావాలి అన్నట్ట, పాలు తాగుతానని. ఇక్కడ స్వామి సమర్థ ఏ విధంగా అయితే అన్నారో నృసింహ సరస్వతి స్వామి వారు కూడా నేను పాలు తాగుతానమ్మా, నాకు గిన్నెడు పాలు ఇమ్మని అడుగుతాట. మరి ఆ తల్లి, స్వామి అది గొడ్డు గేదె, పాలు ఇవ్వద్దు, అది పాలు ఇచ్చే గేదె కాదు, అది మాకు జీవనోపాధికి ఏ విధంగా తోడ్పడట్లేదు, కాబట్టే మా ఆయన భిక్షకని వెళ్తున్నాడు, గ్రామానికి వెళ్ళి భిక్ష తెచ్చుకుంటే దాని మీద మేము ఆధారపడి భిక్ష తింటున్నామని ఎప్పుడైతే ఆ తల్లి చెప్పిందో అప్పుడు నృసింహ సరస్వతి అంటట, ఎందుకమ్మా అబద్ధం ఆడతావు, నువ్వు గిన్నె తీసుకురా, పాలు పితుకు గేదెకి అని చెప్పారట స్వామివారు. ఎప్పుడైతే స్వామివారి నోట నుండి ఆజ్ఞ వచ్చిందో ఆ తల్లి వెంటనే స్వామి ఆజ్ఞను పాటించి గిన్నెని తీసుకెళ్ళి ఆ గొడ్డు గేదెని యథావిధంగా ఎప్పుడు పాలు పితికినట్టుగా పితికితే ఆ రోజు గిన్నెడు పాలు ఇచ్చిందండి ఆ గొడ్డు గేదె. స్వామివారు ఆ పాలును తాగి ఆ దంపతులని ఆశీర్వదించి స్వామి సమర్థ ఏ విధంగా ఆశీర్వదించి వెళ్ళారో నృసింహ సరస్వతి రూపంలో దత్తాత్రేయ స్వామి అక్కడ కూడా ఆశీర్వదించి వెళ్ళంగానే ఆ దంపతులకి ఆ గొడ్డు గేదె, పాలు ఇవ్వని గొడ్డు గేదె మరుక్షణము నుంచి పుష్కలంగా పాలు ఇవ్వటం ద్వారా వారికి ఉన్నటువంటి కటిక దరిద్రం తొలగిపోయింది. రెండు లీలలు కూడా ఒకటే. స్వామి సమర్థ చూపించినటువంటి లీల, ఆ తరువాత రెండవ అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారు చూపించినటువంటి లీల కూడా రెండు కూడా ఒక్కటే. దత్తాత్రేయుల స్వామి వారే చూపించినటువంటి లీల, ఆ దత్తుడే మరి రెండు రూపాలుగా, మరి రెండు చమత్కారాలు ఒకటే అన్నప్పటికీ నేను వేరు కాదు, స్వామి సమర్థ వేరు కాదు, మరి నృసింహ సరస్వతి వేరు కాదు అనేటువంటి మూలమైనటువంటి ఆ పరమాత్మ దత్తాత్రేయుల స్వామి వారు అనే విషయం మనము గ్రహించాలి. రెండు లీలల్లో కూడా చూపించింది కూడా ఇదే అనే విషయం మనము గ్రహించాలి. ఇద్దరు కూడా ఒకటే, ఇరువురు ఒక్కడే అనే విషయం మనం గ్రహించాలి. కాబట్టి ఒకరు చేసినటువంటి లీల ఒక రూపంలో, అదే లీలని మరొక రూపంలో కూడా స్వామి దత్తాత్రేయ స్వామి చూపించారు. అలాగే అనేక రూపాల్లో ఈ దత్తాత్రేయులు స్వామి కనిపించినప్పటికీ కూడా ఒకరు చేయని లీల మరొక అవతారంలో కూడా చేసి చూపించారనే విషయం కూడా మనం గ్రహించాలి. చేసినవే కాకుండా చేయనివి కూడా మరొక అవతారంలో చేసి చూపించిన వాడే ఆ పరమాత్ముడు దత్తాత్రేయుల స్వామి వారు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఏ రూపమైన శ్రీ దత్తుడే, దత్తాత్రేయుల స్వామి వారే అనే విషయము మనము గ్రహించాలి. ఇరువురు కూడా ఒక్కడే అనేటువంటి ఇప్పుడు ఈ లీల ద్వారా మనం గ్రహించాము. నృసింహ సరస్వతి స్వామి వారు, స్వామి సమర్థ కూడా ఒక్కడే అనే విషయం గ్రహించాలి మనము. అందుకనే స్వామి సమర్థ మొట్టమొదట మనం చెప్పుకున్నాము, స్వామి సమర్థ వారంతర వారే నా పేరు నరసింహ భాను అని అన్నారు. నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క పరంపరే అనే విషయం కూడా మనం గ్రహించాలి. స్వామివారే నరసింహ భావను అని అన్నారే తప్ప ఆయన
సద్గురు లక్షణాలు పూర్ణముగా ఉన్నారు కాబట్టి, సమర్థులు కాబట్టి, ప్రతి జీవి యొక్క అంతరంగంలో దాగి ఉన్నటువంటి విషయాలన్నీ తెలిసిన వాళ్ళే సమర్థులు కాబట్టి, స్వామివారు కాబట్టి ఆయన స్వామి సమర్థ అని పిలవడం జరిగింది. తర్వాత అక్కలకోట రాకమునుపు అనేక లీలలు ఈ విధంగా చూపడం ద్వారా, అనేక చోట్ల చూపించడం ద్వారా ఆయన తిరిగి చివరికి అక్కలకోట రావటం ద్వారా, అక్కడే ఆయన స్థిరపడి ఉండడం ద్వారా అక్కలకోట మహారాజుగా అందరూ అన్నారు. స్వామి సమర్థ అక్కలకోట మహారాజు అనే అందుకనే అందరూ కూడా అనడం జరిగిందనే విషయము మనం గ్రహించాలి. కాబట్టి శ్రీదత్తుని అవతారాలు ఎన్నో కలవు అనే విషయం మనం మరచిపోకూడదు. ఎన్నో లీలలు చూపించారు, ఎన్నో అవతారాలు చూపించారు, ఎన్నో ఒకరు చేసినవి మరొక రూపంలో అదే లీలను కూడా చూపించారు. అలాగే ఒకరు చేసినవి మరొకరు చేయకుండా మరొక లీలను కూడా చూపించారనే సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. కాబట్టి ఆయన స్వామివారు ఏ అవతారంలో అయినా సరే మనం పూజించవచ్చును. స్వామివారు ఏ రూపమునైనా పూజించినా ఆ సాక్షాత్తు దత్తాత్రేయ స్వామివారిని పూజించినట్టు, త్రిమూర్త్యాత్మకమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే పూజించినటువంటి ఆ పరమాత్మనే పూజిస్తున్నామనే విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. అంటే సాక్షాత్తు దత్తుణ్ణే మనం ఆరాధిస్తున్నామనే విషయం మనము ఈ లీలల ద్వారా తెలుసుకోవాలి.